స్టార్ట్ చేద్దాం. అవతార్ మెహర్ బాబా की जय। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभो, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अपार दिव्य कृपा सागर, अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोद्धार, सकल चराचर जगदोद्धार नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभो, नमो मेहर बाबा अवतार, नमो देव देवा जोहारोलिवे श्री मेहर बाबा, जोहारोलिवे श्री मेहर बाबा महिनि जनिंचिन मानव रूपा, महिनि जनिंचिन मानव रूपा इह परानंद जीवनमीवा, इह परानंद जीवनमीवा भव भय भंजन परम पावना, भव भय भंजन परम पावना नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभो, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अज्ञानांधतनंतमुचेसि, अज्ञानांधतनंतमुचेसि दिव्य विज्ञान दृष्टिनो संगी, दिव्य विज्ञान दृष्टिनो संगी हरिषड्वर्गमु अंतरिंपगा, हरिषड्वर्गमु अंतरिंपगा अव्यय मोक्षं अनुग्रहिंपु, अव्यय मोक्षं अनुग्रहिंपुं नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभो, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अवतार मेहर बाबा की जय। जय बाबा। ఇప్పుడు విశాలి గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుచున్నాం. నెక్స్ట్ సిద్ధలక్ష్మి ఆంటీ రెడీగా ఉండవలసిందిగా కోరుచున్నాం. జై బాబా। జై మేర్ బాబా। అవతార్ మెహర్ బాబా की जय। ఎల్లవేళలందు నీదు నామమే ఉల్లములో సదా తలతు హాయిగా మెహరవతారి దేహధారి నిన్నే శరణని వేడికి కోరి ఎల్లవేళలందు నీదు నామమే ఉల్లములో సదా తలతు హాయిగా మెహరవతారి దేహధారి నిన్నే శరణని వేడికి కోరి యోగము చేయ యోగిని కాను సాధన చేయ సాధువు కాను యోగము చేయ యోగిని కాను సాధన చేయ సాధువు కాను సంసారాబ్దిలో సతమతమయ్యే సంసారాబ్దిలో సతమతమయ్యే సామాన్యునిగా సన్నిధి చేతు సంసారాబ్దిలో సతమతమయ్యే సామాన్యునిగా సన్నిధి చేతు దయగనవేలో దీన దయాళు దయగనవేలో దీన దయాళు శోధన చేయ సమయం కాదు
ఎల్లవేళలందు నీదు నామమే ఎల్లములో సదా గలతు హాయిగా మెహరవతారి దేహదారి నిన్నే శరణని వేడితి కోరి శిక్షణతో నా లక్ష్యము నీపై వెచ్చించుటయే నిశ్చయమైన శిక్షణతో నా లక్ష్యము నీపై వెచ్చించుటయే నిశ్చయమైన బాధ్యతలెన్నో బాధించునురా బాధ్యతలెన్నో బాధించునురా సాధ్యమటో ఈ సన్నిధి చేరా బాధ్యతలెన్నో బాధించునురా సాధ్యమటో నీ సన్నిధి చేరా దయగన వేలో దీన దయాళు దయగన వేలో దీన దయాళు శోధన చేయ సమయము కాదు ఎల్లవేళలందు నీదు నామమే ఉల్లములో సదా గలతు హాయిగా మెహరవతారి దేహదారి నిన్నే శరణని వేడితి కోరి మక్కువతో నా దిక్కని నిన్నే మొక్కిన నాక చిక్కులు బాబా మక్కువతో నా దిక్కని నిన్నే మొక్కిన నాక చిక్కులు బాబా చింతలు బాపి శాంతిని చూపి చింతలు బాపి శాంతిని చూపి పాలింపగదో ప్రేమ పయోడి చింతలు బాపి శాంతిని చూపి పాలింపగదో ప్రేమ పయోడి దయగన వేలో దీన దయాళు దయగన వేలో దీన దయాళు శోధన చేయ సమయము కాదు ఎల్లవేళలందు నీదు నామమే ఉల్లములో సదా గలతు హాయిగా మెహరవతారి దేహదారి నిన్నే శరణని వేడితి కోరి ఎల్లవేళలందు నీదు నామమే అవతార్ మెహర్ బాబాకి జై బాబా అందరికీ జై బాబా థ్యాంక్ యూ బాబా దినేష్ జై బాబా జై అమ్మమ్మ. బాబా అండి. జై బాబా. చాలా మంచి జై సంకీర్తన బాబా పాడి దినేష్. వినిపించినందుకు హృదయపూర్వక జై బాబాలు. ఇప్పుడు కనుక ఆంటీ మహాలక్ష్మి ఆంటీ ఆ, జై జై బాబా బాబా కంటిన్యూ దినేష్. జై చేయండి. బాబా దినేష్. నేను వచ్చేసాను, జాయిన్ అయిపోయాను. అది కంటిన్యూ చేయండి ఆంటీ జై బాబా. ఓకే ఓకే జై బాబా, థ్యాంక్ యూ. జై నెక్స్ట్ బాబా లిస్ట్ అండి. పెట్టాను ఆంటీ, ఒకసారి చూడండి, అది కంటిన్యూ ఓకే ఓకే చేసుకోండి. ఓకే ఓకే జై బాబా అండి. ఇప్పుడు నెక్స్ట్ శారదా ప్రసాద్ గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరు. जय बाबा अम्मा जय बाबा పాడండి. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। నా స్వరమున వసించి పలికించు పదములను ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై నిలవాలి శాశ్వతమై అనురాగమే రాగముగా ఆరాధనే శృతిలయగా అనుక్షణము నీ తలపే
పనగా అనురాగమే రాగముగా ఆరాధనే శృతిలయగా అనుక్షణము నీ తలపే అమరేయాలాపనగా గీతాలను పాడించు నీ సూక్తులు వినిపించు గీతాలను పాడించు నీ సూక్తులు వినిపించు నా స్వరమున వసించి పలికించు పదములను పలికించు పదములను ప్రేమే భావార్థముగా సేవే సకలార్థముగా నీకే సర్వార్పణగా మెహరేశ్వర మాధురిగా ప్రేమే భావార్థముగా సేవే సకలార్థముగా నీకే సర్వార్పణగా మెహరేశ్వర మాధురిగా గీతాలను పాడించు నీ బాటను నడిపించు గీతాలను పాడించు నీ బాటను నడిపించు నా స్వరమున వసించి పలికించు పదములను పలికించు పదములను హృదయేశా మెహరీసా సంగీత స్వరాధీశా స్వర బ్రహ్మము నీవైతే సాన్నిధ్యము చేర్చుమయా హృదయేశా మెహరీసా సంగీత స్వరాధీశా స్వర బ్రహ్మము నీవైతే సాన్నిధ్యము చేర్చుమయా సంగీతారాధనలో శాశ్వతముగా మననిమ్మా సంగీతారాధనలో శాశ్వతముగా మననిమ్మా నా స్వరమున వసించి పదములను ప్రతి పద పలికించు పదములను ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై నా స్వరమున వసించి పలికించు పదములను ప్రతి పదము నీ పలుకై
నిలవాలి శాశ్వతమై నిలవాలి శాశ్వతమై అవతార్ మెహర్ బాబా की జై జై బాబా మహాలక్ష్మి గారు థ్యాంక్ యూ జై బాబా శారదా ప్రసాద్ గారు అందరికీ జై బాబా కీర్తన శ్రీనివాసరావు గారిది నా స్వరమున వసించి అంటూ బాబా నిజంగానే స్వరమున వసించే పాడించారు ఎంతో జై చక్కగా ఉంది. జై బాబా. జై బాబా థ్యాంక్ యూ జై బాబా. సిద్ధలక్ష్మి కొక్కొండ ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరు. జై బాబా అండి మహాలక్ష్మి గారు అందరికి జై జై బాబా. బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఓ బాబా ఓ బాబా బాబా రామావతారా బాబా కృష్ణావతారా బాబా బుద్ధావతారా మెహర్ బాబా కలికావతారా ఓ బాబా ఓ బాబా చిరునవ్వు వెన్నెలలు చిందేటి నీ మోము ఒకసారి తిలకింప ఇక విడువలేము చిరునవ్వు వెన్నెలలు చిందేటి నీ మోము ఒకసారి తిలకింప ఇక విడువలేము మధురాతి మధురం నీ నామ మధువు మధురాతి మధురం నీ నామ మధువు ఒకసారి చెవి చూడ ఇక విడువలేము ఒకసారి చెవి చూడ ఇక విడువలేము ఓ బాబా ఓ బాబా నీకు దేవాలయము నిర్మింపలేము హృదయాలయములోన పదిలముగనుండుము నీకు దేవాలయము నిర్మింపలేము హృదయాలయములోన పదిలముగనుండుము ఏ కానుకలు నీకు అర్పించలేము ఏ కానుకలు నీకు అర్పించలేము మా హృదయ సుమమునే కానుకగనిత్తుము మా హృదయ సుమమునే కానుకగనిత్తుము ఓ బాబా ఓ బాబా బాబా రామావతారా బాబా కృష్ణావతారా బాబా బుద్ధావతారా మెహర్ బాబా కలికావతారా ఓ బాబా ఓ బాబా అవతార్ మెహర్ బాబాకి జై జై బాబా అండి మహాలక్ష్మి గారు. జై బాబా అండి. బాబా బుద్ధావతార ఓ కలియుగ అవతార అనే పాట మంచి సంకీర్తన వినిపించారు. జై బాబా అండి శ్రీలక్ష్మి గారు. నెక్స్ట్ దినేష్ నాగలక్ష్మి గారు. జై బాబా. జై బాబా అండి. జై బాబా. పాడు. అవతార్ మెహర్ బాబాకి జై. చిరునవ్వులతో సిరి చూపులతో భువి వెలసెను ప్రేమానందము భువి వెలసెను ప్రేమానందము చిరునవ్వులతో సిరి చూపులతో భువి వెలసెను ప్రేమానందము భువి వెలసెను ప్రేమానందము
హృదయాలను దోచే ఆనందం, హృదయాలను దోచే ఆనందం, అందాలకే అందం, ఆనందం, అందాలకే అందం, ఆనందం, చిరునవ్వులతో సిరి చూపులతో భువి వెలసెను ప్రేమానందము, భువి వెలసెను ప్రేమానందము. మహిమాన్వితమా అతి కోమలమా, మహిమాన్వితమా అతి కోమలమా, మానుష వేషము సుందరము, మానుష వేషము సుందరము, కలిమానవులకు ఇది వరమేమో, కలిమానవులకు ఇది వరమేమో, ఆ సద్గురు పిలుపుకు ఫలమేమో, ఆ సద్గురు పిలుపుకు ఫలమేమో, చిరునవ్వులతో సిరి చూపులతో భువి వెలసెను ప్రేమానందము, భువి వెలసెను ప్రేమానందము. నగవే జగమై జగమే తనువై, నగవే జగమై జగమే తనువై, వెలసిన మోహన రూపము, వెలసిన మోహన రూపము, సత్యాలను చాటే వదనముతో, సత్యాలను చాటే వదనముతో, సంభాషణ చేసే కరములతో, సంభాషణ చేసే కరములతో, చిరునవ్వులతో సిరి చూపులతో భువి వెలసెను ప్రేమానందము, భువి వెలసెను ప్రేమానందము. హృదయాలను దోచే ఆనందం, హృదయాలను దోచే ఆనందం, అందాలకే అందం, ఆనందం, అందాలకే అందం, ఆనందం, చిరునవ్వులతో సిరి చూపులతో భువి వెలసెను ప్రేమానందము, భువి వెలసెను ప్రేమానందము. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి మహాలక్ష్మి గారు. థ్యాంక్ యూ బాబా. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. చిరునవ్వులతో అంటూ మంచి సంకీర్తన వినిపించారు నాగలక్ష్మి గారు. ఇప్పుడు నెక్స్ట్ దినేష్ పెట్టిన వాళ్ళందరూ అయిపోయారు. ఆనంద్ కుమార్ గారు జై జై బాబా. ఆనంద్ కుమార్ గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాం. జై బాబా. జై మెహర్ బాబా అమ్మ. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. మౌనము నీవే, నాదము నీవే, మౌన ధ్వని నీవే, మౌనమే నీ నాదం, నాదమే నీ మౌనం, మౌనమే నీ నాదం, నాదమే నీ మౌనం. మౌనము నీవే, నాదము నీవే, మౌన ధ్వని నీవే, మౌనమే నీ నాదం, నాదమే నీ మౌనం, మౌనమే నీ నాదం, నాదమే నీ మౌనం. ప్రణవానికి పూర్వము ప్రభుని నాదమే మౌనము కాగా, ప్రభవించిన సృష్టికి మూలం ప్రణవపు నాదమే కాదా. ప్రణవానికి పూర్వము ప్రభుని నాదమే మౌనము కాగా, ప్రభవించిన సృష్టికి మూలం
ప్రణవపు నాదమే కాదా. ప్రణవమే ఈ సృష్టికి మూలం, ప్రణవానికి నాదమే మూలం. ప్రణవమే ఈ సృష్టికి మూలం, ప్రణవానికి నాదమే మూలం. నాదానికి మౌనమే ఆధారం, నాదానికి మౌనమే ఆధారం. మౌనము నీవే, నాదము నీవే, మౌనధ్వని నీవే. మౌనమే నీ నాదం, నాదమే నీ మౌనం. మౌనమే నీ నాదం, నాదమే నీ మౌనం. భువనాలను నిల్దిన నాదం జీవుల గళముల రాదా. గళములలో పలికిన నాదం ప్రకృతిలో మరి లేదా. భువనాలను నిల్దిన నాదం జీవుల గళముల రాదా. గళములలో పలికిన నాదం ప్రకృతిలో మరి లేదా. నాదమే ఈ జగతికి మూలం, నాదమే జీవులకాధారం. నాదమే ఈ జగతికి మూలం, నాదమే జీవులకాధారం. నాదానికి మౌనమే ఆధారం, నాదానికి మౌనమే ఆధారం. మౌనము నీవే, నాదము నీవే, మౌనధ్వని నీవే. మౌనమే నీ నాదం, నాదమే నీ మౌనం. మౌనములో నిండిన ధ్వనులే సరిగమ పద నిసలైతే, సరసస్వర సంగీతానికి మౌనమే శాస్త్రము కాదా. మౌనములో నిండిన ధ్వనులే సరిగమ పద నిసలైతే, సరసస్వర సంగీతానికి మౌనమే శాస్త్రము కాదా. స్మరణకు సంకీర్తనే మూలం, కీర్తనలకు నాదమే మూలం. స్మరణకు సంకీర్తనే మూలం, కీర్తనలకు నాదమే మూలం. నాదానికి మౌనమే ఆధారం, నాదానికి మౌనమే ఆధారం. మౌనము నీవే, నాదము నీవే, మౌనధ్వని నీవే. మౌనమే నీ నాదం, నాదమే నీ మౌనం. మౌనమే నీ నాదం, నాదమే నీ మౌనం. మౌనమే నీ నాదం, నాదమే నీ మౌనం. అవతార్ మెహర్ బాబా की जय. థ్యాంక్ యూ బాబా. జై మెహర్ బాబా అండి అందరికి. జై బాబా అమ్మ మహాలక్ష్మి జై గారు. బాబా అండి. జై బాబా. ఆనంద్ కుమార్ గారు జై బాబా. మీరు ఎప్పటిలాగే ఒక సరికొత్త పాట మౌనం గురించి పాడారు, చాలా చక్కగా ఉంది. జై బాబా. ఇప్పుడు ఇంకా ఇంకో సత్యవాణి. జై బాబా. జై బాబా. సత్యవాణి గారు మీరు ఒక కీర్తన చేయవలసిన కోరు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై, అందరికీ జై. వినపడుతుందండి? ఆ, నా నోట పలికించు నీ పాటను, వినిపించనా ప్రతి చోటను. నా నోట పలికించు నీ పాటను, వినిపించనా ప్రతి చోటను. నీ పాటతో మధురమే గ్రోలని, నీ పాటతో ప్రేమనే పొందని. మెహరీశ్వర దయా సాగరా, మెహరీశ్వర దయా సాగరా. నా నోట పలికించు నీ పాటను,
వినిపించనా ప్రతి చోటను రాగం తానం పల్లవి నీవు సృష్టి స్థితి లయ కారుడు నీవు రాగం తానం పల్లవి నీవు సృష్టి స్థితి లయ కారుడు నీవు భాషకు అందని భావము నీవు శ్వాసకు చేరువై ఉన్నది నీవు భాషకు అందని భావము నీవు శ్వాసకు చేరువై ఉన్నది నీవు నా పలుకులకు మూలము నీవు నా స్వరమున ఆధారము నీవు నా పలుకులకు మూలము నీవు నా స్వరమున ఆధారము నీవు నీవే సంగీతము నీవే సాహిత్యము నీవే సంగీతము నీవే సాహిత్యము నా నోట పలికించు నీ పాటను వినిపించనా ప్రతి చోటను నీవు నేను మనము కాదని నీవు నేను ఒకటన్నావు నీవు నేను మనము కాదని నీవు నేను ఒకటన్నావు ప్రేమ జీవనం నిజ జీవనమని ప్రేమ ప్రసాదం పంచినావు ప్రేమ జీవనం నిజ జీవనమని ప్రేమ ప్రసాదం పంచినావు ప్రేమ కోరువారికి ప్రేమ పంచువారికి ప్రేమ కోరువారికి ప్రేమ పంచువారికి మెహరే దైవము నేడు అతడే సర్వము నా నోట పలికించు నీ పాటను వినిపించనా ప్రతి చోటను నీ పాటతో మధురమే గ్రోలని నీ పాటతో ప్రేమనే పొందని మెహరీశ్వరా దయా సాగరా మెహరీశ్వరా దయా సాగరా నా నోట పలికించు నీ పాటను వినిపించనా ప్రతి చోటను అవతార్ మెహర్ బాబా की జై జై బాబా మహాలక్ష్మి గారు థ్యాంక్ యూ జై బాబా అమ్మ. వాణి గారు మంచి కీర్తన వినిపించారు, ఎంతో చక్కగా ఉంది. జై బాబా. బాబా ఆశీస్సులు మీకు మెండుగా ఉండాలని కోరుకుంటూ జై బాబా. ఇప్పుడు ఎంతో మంది లేదు, 5:03 కావాల్సి వస్తుంది. ముందుగా గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ ఒకసారి జై బాబా. నేను ఒక 2 నిమిషాలు జాయిన్ లేట్ అయింది, అందుకే బాబాకి సారీ చెప్తున్నాను. అయితే మనకి ఇవాళ అరుణ గారు మాట పాట అన్నారు. సో ఇంతవరకు పాడుకున్నాం కాబట్టి బాబా గురించి 2 మాటలు చెప్పుకోవడానికి కూడా ప్రయత్నం చేద్దాం. ఏమిటంటే ఒక ప్రేమికుడు బాబా దగ్గరికి పూర్తిగా వ్యతిరేకతతో వచ్చి ఒక్క క్షణంలోనే, అరక్షణంలోనే ఎలా అయితే బాబాకి అంకితమై మారిపోతాడో అనేటువంటి విషయం ఒకటి. దానికి ముందుగా ఏంటంటే నాకు తెలిసినంత మట్టికి బాబా యోగా సంస్కారాల గురించి నాకు తెలిసినంత మట్టికి మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఇవాళ విషయాలు అవి, ఈ 2 సంగతులు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జై బాబా.
అంటే ఇప్పుడు మనకి సృష్టి అనేది కర్మ సిద్ధాంతం మీద ఆధారపడింది, మనందరికీ తెలుసు. అందులో మనం అన్నిటికంటే ముఖ్యమైనటువంటి అత్యున్నతమైనటువంటి జన్మ మన మానవ జన్మ. ఎందుకు అత్యున్నతం అంటే మనకి వివేకం, విచక్షణ తెలుసు జంతువుల కంటే మనకి అనేది ఉత్తమమైనటువంటి మానవ జన్మ. ఇలా ఒక గ్రూపులో విని ఆధ్యాత్మిక వినడం ఇవన్నీ కూడా మానవ జన్మకే సాధ్యం అవుతుంది. అందుకే మన జన్మ నిజంగా ఎంతో అదృష్టం. అలాగే సృష్టిలో జరిగేటువంటి ఈ పరిణామ ఫలితంగా ఈ మాయా ప్రభావంతో మనకి ఏంటవుతుందంటే ఈ రోజు ప్రాపంచిక విషయాల్లో ఉండడం వల్ల ఏంటంటే మనకి సంస్కారాలు కూడా పెరిగిపోతూ ఉండడం వల్ల ఏంటంటే మనకి ఈ భగవద్ జీవనం, ఈ దైవీ జీవనం అనేది మరుగున పడిపోతూ ఉంటుంది. ఏదో ఈ గంట సేపు మనం ఈ ఈ జూమ్ లోను స్కైప్ లోను ఉన్నంతసేపు కొంచెం మైండ్ ఉంటుంది, మళ్ళీ మన ప్రాపంచిక వ్యవహారాల్లో పడిపోతూ ఉంటాం. అలాంటప్పుడు ఏం జరుగుతుంటే మనం ఆ చైతన్యం పూర్తిగా పెరిగినా కూడా ఆ సంస్కారాలు అనే తెర మనకి అలా అడ్డుపడుతుంది. ఎందుకంటే ఈ మనం ఏ పని చేసినా, ఇప్పుడు మనం ఈ గ్రూప్ దాటి బయటకు వెళ్ళాము, ఏ పని చేసినా మాట్లాడినా మనస వాచ కర్మణ ఏ పని చేసినా కూడా మనకి కొత్త సంస్కారాలు అనేవి పోగైపోతూనే ఉంటాయి. అంచేత ఈ సంస్కారాల తెర అలా అడ్డు ఉండడం వల్ల ఏంటంటే మన నిజస్థితి ఏమిటి? ఆత్మ. ఆత్మే పరమాత్మే అనేటువంటి స్థితి మనం తెలుసుకోలేము ఎంతసేపు కూడా. అంటే అంతర్యామిగా భగవంతుడు ఉన్నాడు అనే విషయం మనం మళ్ళీ ఈ సంస్కారాల తెర మనకే అడ్డు వచ్చేస్తుంది. అంటే ఇవన్నీ అనుభవిస్తే కానీ మనకి లిబరేషన్, ముక్తి రాదు. అనుభవించాలి అంటే ఈ జనన మరణ వరణ చక్రాలయ నుంచి, బంధం నుంచి, అదే మన పునరపి జననం పునరపి మరణం అని చెప్తూ ఉంటారు కదా, వాటి నుంచి బయటపడాలి అంటే మనకి ఈ చక్రబంధం నుంచి మనం విముక్తి పొందాలంటే మనకి ఒక స్వయం కృషి, మనంతరం మనం స్వయం కృషి చేస్తే కూడా అదేం ఉపయోగపడదు. ఎంత స్వయం కృషి చేసినా మళ్ళీ ఈ జన్మలో పోగు చేసుకుంటూ ఉన్నాం, మళ్ళీ పుడుతుంటాం. మళ్ళీ ఈ జన్మలో మళ్ళీ ఏవో పనులు చేస్తుంటాం, మంచి చెడు రెండు కూడా. ఇప్పుడు మళ్ళీ కూడా సంస్కారాలు పెరుగుతాయి, మళ్ళీ అలా ఆ చక్రం మరొకళ్ళ ఇంట్లో మరొక చోట అలా పుట్టవలసిన లింకు ఏర్పడుతుంది. మనం ఎంత స్వయం కృషి చేసినా ఉపయోగం. కానీ దీనికి ఒక్కటే ఒక మార్గం మనందరికీ తెలుసు, ఎవరంటే సద్గురువు లేదా ఒక అవతారుడు యొక్క జోక్యం అవసరం ఉన్నది. అంచేత బాబా మన ఎందు ఉండేటువంటి ఒక అపారమైనటువంటి ప్రేమ, కరుణ వల్ల ప్రతి ఒక్కరి సంస్కార బంధం తొలగించడం కోసం బాబా ఆయన పైన యోగా సంస్కారాలు వేసుకుని భూమి మీదకి అవతరిస్తారు. బాబా భూమి మీదకి అవతరం ఎందుకు? మన అందరి మీద తోటి ఆ సంస్కారాలను ఉపయోగించుకుని బాబా మన యొక్క మంచి చెడు రెండింటిని కూడా ఆయన నాశనం చేస్తారు అన్నమాట. బాబా మంచి చెడు రెండు నశింపచేస్తారు. అయితే కర్మ సిద్ధాంతం అయితే మంచి సంస్కారాలు ప్రతిబంధక. కర్మ సిద్ధాంతం ప్రకారం మంచి చెడు రెండు ఉంటాయి. మంచి సంస్కారాలు కూడా ప్రతిబంధకాలే. అంటే మనకి ఎప్పుడు చెప్తూ ఉంటారు, మనం వింటుంటాం, ఈ బంగారు సంఖ్యలు కూడా మనకి సంఖ్యలే, అవి కూడా బంధనాలే. అంచేత అవతారుడు ఈ యోగ సంస్కారాలను ఉపయోగించి ఈ రెండింటిని కూడా మంచి రెండుని కూడా తుడిచేస్తారు. దీన్ని అలా తుడిచేసేసి మన సంస్కారాలు నశింపే ఒక అవతారుడు మాత్రమే చేయగలడు. దాన్ని ఆయన కృప, గ్రేస్ అని మనం అంటాం. ఎప్పుడైతే ఆయన కృపకు పాత్రలు అవుతామో, ఆయన కృపకి పాత్రలు అవ్వాలి, ప్రతి వాళ్ళ మీద ఆయన ప్రసరించేది. అలా మన వైపు ఆయన ప్రసరించే ఆ యోగా సంస్కారాల ప్రభావం వల్ల ఏంటంటే మనలో ఉన్నటువంటి ఈ ద్వంద్వ సంస్కారాలన్నీ కూడా వదిలించుకుని శాశ్వత విముక్తిని చేస్తాడు మన మీద కృప పడినప్పుడు. అంటే ఇప్పుడు మనలో భగవంతుడు ఉన్నాడు, మనది వ్యక్తిగత మనసు. మనలో ఉన్న భగవంతుడిది విశ్వాత్మక మనసు. రెండు మనసులు కూడా మనలో ఉన్నాయన్నమాట, విశ్వాత్మక మనసు, వ్యక్తిగత మనసు. అయితే ఈ మనకున్నటువంటి పరిమిత మనసు పనిచేస్తున్నంతసేపు ఆ రెండో మనస్సు ఉండి విశ్వాత్మక మనసు ఉన్నది అది తెలియదు, ఆ సంగతి మనకి తెలియదు, మనం తెలుసుకోలేం. మనం ఎందుకు తెలుసుకోలేం అంటే మనలో ఉన్నటువంటి ఈ అహంకార మమకారాలు, ఈ కోరికలు, వీటన్నిటిని కూడా క్షాళన చేసుకుని ఒక మనోనాశనం చేసుకుని అంటే హృదయంలో అన్ని క్లీన్ చేసుకోవాలన్నమాట. ఈ కోరికలు, మమకారాలు, మనకి కోపం, క్రోధం, ఈ గుణాలన్నీ కూడా ఈ హరిషడ్వర్గాలు అనే గుణాలని వీటన్నింటినీ కూడా క్షాళన చేసుకుని మనోనాశనం చేసి మన హృదయ మందిరాన్ని శుభ్రం పరుచుకోవాలి. ఇవన్నీ క్లీన్ చేసుకుని ఎప్పుడైతే హృదయాన్ని శుభ్రం పరుచుకుంటామో అప్పుడు అవతారుడి ఆవాహన జరుగుతుంది. మనకి చూడండి, పూజలు ఆవాహయామి అని కూడా అంటుంటారు. భగవంతుని ఆవాహయామి అని మన హృదయంలోకి చెయ్యాలి అంటే
ఇవన్నీ కూడా మనం మన హృదయాన్ని శుభ్రం చేసుకొని నగ్నంగా చేసుకొని మనం రెడీగా ఉంచుకుంటే అప్పుడు అవతారుడు తన కృపని మన మీద ప్రసరించి ప్రేమ అనేటువంటి ఇప్పుడు ఎప్పుడైతే ఇంత శుద్ధంగా ఉంటుందో మన హృదయం, ప్రేమ అనే లింక్ తోటి ప్రేమ అనే లింక్ తోటి ఆయన ఆవాహన జరుగుతుంది. అప్పుడు మన సన్నిధిని ఆయన మన సన్నిధి చేరుకుంటాడు. ఆ ప్రేమ అనే లింక్ ద్వారా మనం ఆయన సన్నిధికి చేరుకోవడం జరుగుతుంది. అంచేత ఈ యోగా సంస్కారాలు అనేటువంటి విశ్వాత్మక మనస్సు ద్వారా అవతారుడు ద్వారా వెలువడుతూ ఉంటాయి. అవతారుడు భూమి మీదకి వచ్చినప్పుడు వాటిని ఉపయోగిస్తుంది. చాలా శక్తివంతమైనవి. ఎంత అంటే ఈ యోగా సంస్కారాలు అంటే ఒక వైరస్ ఎంత స్పీడ్ గా ఎంత స్పీడ్ గా వ్యాపిస్తుందంటే దానికంటే వైరస్ కంటే కూడా 1000 రెట్లు ఎక్కువగా వ్యాపిస్తుంది. అది ఈ యోగా సంస్కారాలకి సాధ్యం కానిది ఏదీ లేదు. అంటే ప్రతి రాయిలోకి రప్పలోకి కూడా వెళ్ళగలదు. ఆ యోగా సంస్కారాలకి అంత పవర్ ఉందని. అంటే ఇప్పుడు మనం ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. రాముడు పాదం సోకగానే అహల్య ఆ శాపం నుంచి విడుదలైంది. అంటే ఆ భగవంతుడి యొక్క సంస్కారాల వల్ల ఆ యోగా సంస్కారాలు అమ్మాయికి శాపం విడుదలైన కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అలాగా విశ్వాత్మక మనసును అర్థం చేసుకోవాలి అంటే భగవంతుడి దగ్గర ఉన్నది విశ్వాత్మక మనస్సు, యోగా సంస్కారాలు. వాటిని మనం అర్థం చేసుకోవాలంటే విశ్వాత్మక మనస్సు అంటే ఏంటి? ఒక అనంత చైతన్యం గల అనంత మనస్సు యొక్క ఛాయ మాత్రమే. అనంత చైతన్యం యొక్క అనంత మనస్సు యొక్క ఛాయ మాత్రమే అని చెప్పి చెప్తాను. అలాగా యోగా సంస్కారాలు విడుదలైనప్పుడు ప్రతి వ్యక్తికి ఎఫెక్టివ్ గా ఉంటాయి. అంటే ఆ డివైన్ ఫ్రీ సంస్కారాలు అన్నమాట. దివ్యత్వపు స్వేచ్ఛ సంస్కారాలు అని చెప్తారు వీటి. అవి ఆ దివ్యత్వపు స్వేచ్ఛ సంస్కార డివైన్ ఫ్రీ ఇంప్రెషన్స్ ఏంటంటే ఆ విశ్వాత్మక కార్యక్రమం, వాటి ద్వారా ఆ విశ్వాత్మక కార్యక్రమం యాక్టివేట్ అవుతుంది అనమాట. అంటే ఈ విశ్వాత్మక ఈ చర్య వల్ల ఈ డివైన్ ఇంప్రెషన్స్ వల్ల ఏంటవుతుంది? ఇనానిమేట్ నానిమేట్ అంటే జీవమున్న జీవము లేని ప్రతి వాటికి కూడా చర్యలు మొదలవుతాయి. ఎప్పుడైతే అవతారుడు ఈ సంస్కారాలు ఉపయోగిస్తాడో మామూలు మనుషులకే కాదు, జీవం ఉన్న జంతువులకి, మానవులు జీవం ఇన్యానిమేట్ నానిమేట్ అంటే జీవం ఉన్న వాటికి జీవం లేని వాటికి ప్రతి దాంట్లో కూడా చర్య మొదలవుతుంది. ఆయన సంస్కారాలు విడుదల చేసినప్పుడు ఎఫెక్ట్ అవుతాయి. అంటే ఒక రాయి స్థితి నుంచి కూడా మనం మళ్ళీ అలా నిర్వాణ స్థితి చేరే వరకు, ఆ మనస్సు అని లేని స్థితి చేరే వరకు కూడా ఇవి యోగా సంస్కారాలు మనకి ఎప్పుడు అవుతాయి. ఈ అవతారుడు మనస్సులో ఉండేటువంటి ఈ యోగా సంస్కారాలు అన్లిమిటెడ్ గా నింపబడతాయి. ఆయన మనస్సులో ఇవి అపరిమితంగా ఉంటాయి అన్నమాట. మన మనస్సులో ఏంటంటే మన మామూలు స్థూలంగా మన మానవులకి గ్రాస్ సంస్కారాలు, స్థూల సంస్కారాలే నింపబడి ఉంటాయి. అయితే ఈ అవతారుడు మాత్రం ఈ యోగా సంస్కారాలని ఎప్పుడు ఉపయోగిస్తాడు అంటే అవతారుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన లైఫ్ టైంలో జీవిత కాలంలో బాబా విశ్వ కార్యక్రమం చేస్తున్నప్పుడు ఇవి విడుదల చేయబడతాయి అని చెప్పబడతాయి. ఎలాగట ఏ విధంగా విడుదల చేయబడతాయి అంటే అవతారుడు భూమి మీదకి ఎలా వచ్చినప్పుడు ఆ ప్రపంచంలో ఉండేటువంటి స్థూల చైతన్యపు సాంద్రతను బట్టి, అంటే అప్పుడు ప్రతి ఒక్కరికి అందుకునే సామర్థ్యాన్ని బట్టి, ఆ స్థూల చైతన్యపు సామర్థ్యాన్ని బట్టి భౌతిక అంటే ఫిజికల్ ఇన్కార్నేషన్ రూపంలో, అంటే భౌతిక అవతార రూపంలో విడుదల చేయడం జరుగుతుందండి. అంటే అవతారుడిగా భూమి మీద వచ్చినప్పుడు ఆయన అవతార కార్యక్రమం భౌతిక అవతారంగా వచ్చినప్పుడు, అంటే చూడండి మన కొన్ని పాటలు పాడుకుంటూ ఉంటాం. చూపు బరిపని మనపైన అలా అవతారుడు వచ్చినప్పుడు ఒక దర్శన స్పర్శన భాగ్యం ద్వారా, ప్రసాదం ద్వారా, వీటి ద్వారా ఆయన ఒక దూరం నుంచి చూసినా కూడా ఒక నజర్ ప్రయత్నించిన వాటి ద్వారా కూడా అవన్నీ ఆ సంస్కారాలు ఆ యోగా సంస్కారాలు విడుదల చేయబడతాయి. వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా అవి అందుకునేటువంటి శక్తి ఇవ్వబడతాయి అన్నమాట. బాబా ఇవి యోగా సంస్కారాలు. ఇలాగా బాబా దగ్గరికి వచ్చినటువంటి ఒక వ్యక్తి చూస్తూనండి యాక్చువల్ గా వ్యతిరేకంగానే వస్తూనే బాబాని చూస్తూనే ఎంత అనుగ్రహానికి ఎలా పాత్రుడైనటువంటి ఒక విషయాన్ని ఇవాళ చెప్పుకుందాం. అంటే మనకి అవతార్ మెహర్ బాబా యొక్క గుణాలు ఏంటి మనకి తెలుసు. అనంత శక్తి, జ్ఞానం, ఆనందం, ఈ మూడు కూడా ఆయన సొత్తు. బాబా అవతార్ మెహర్ బాబా హైయెస్ట్ ఆఫ్ ది హై కాబట్టి. అంటే విశ్వాసంతో, ప్రేమతో, వ్యతిరేకతో ఏ విధంగా అయినా మనం గత వారం చెప్పుకున్నాం. ఏ విధంగా అయినా ఆయన చెంతకు చేరితే చాలు ఆయన కృపను మనం పొందగలం.
విశ్వాసంతో కానీ, ప్రేమతో కానీ రావణుడు వ్యతిరేకిస్తూ కూడా ధన్యత చెందాడు మనం చెప్పుకున్నాం. అలాగా అవతారుడి కృపని పొందగలడం అనేది అంతేకాకుండా ఆయన చెంతకు చేరిన వాళ్ళలో కొంత మనం ఎప్పుడు పాడుకుంటూ ఉంటాం. అవతారిని కృప పొందగల గత జన్మ ఫలితం కూడా కొంచెం ఉండాలి. విసుమంతైనా కూడా గత జన్మ ఫలితం, ఎన్నో జన్మల సంబంధం అన్నట్టు గత జన్మ ఫలితం కొంచెమైనా ఉంటే ఆయన కృప మన మీద ప్రసరించి ఆయన అనుగ్రహానికి మనం పాత్రులవుతాము అని చెప్తారు. అలాగా 1933వ సంవత్సరంలో బాబా ఒకసారి ఎల్సి అనే హోటల్లో బస చేశారన్నమాట. అంటే ఇది రష్యాలో అన్నమాట. 1933వ సంవత్సరంలో బాబా ఎల్సిని హోటల్లో చేసినప్పుడు నొరీనా తోటి ఆ రోజు అన్నారట, నేను ఇవాళ సత్యాన్వేషణలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల్ని కలవాలనుకుంటున్నాను. అలాంటి వాళ్ళతో ఈ రోజు మాత్రమే కలుస్తాను అంటే ఆవిడకి చెప్పారు. ఒక మధ్యాహ్నం 3 గంటలకి సమావేశం ఏర్పాటు చేయి అని సడన్ గా ఆవిడతోటి చెప్పడం జరుగుతుంది. 1933వ సంవత్సరం. మనందరికీ తెలుసు నొరీనా మేచ్బెలి గురించి. ఆవిడ భర్త రష్యాలో పెద్ద అంబాసిడర్ గా ఉండేవాడు. ఆవిడ మంచి యాక్టర్. బాబాకి మిడిల్ బీచ్ లో ఎలిజబెత్ ప్యాటర్న్ సహాయం చేసింది తెలుసు. ఈవిడికి బాబా ఒక శక్తి ఇచ్చారు. ఏంటంటే అంటే కొంచెం చెప్తాను ఆవిడ గురించి. ఒక ఏంటంటే థాట్ ట్రాన్స్మిషన్ అనేటువంటి శక్తిని బాబా ఆవిడికి ఇవ్వడం జరిగింది. అంటే నువ్వు బాబా నా నామవ్యాప్తి చేయమని చెప్తూ ఎక్కడికి మాట్లాడినకుండా ఆ థాట్ ట్రాన్స్మిషన్ అనే శక్తి ఎలా బాబా ఇచ్చారు, ఆ ఆలోచన తరంగాల స్రవంతి ఆవిడకి ఎలా వస్తుంది అనేటువంటి విషయాన్ని ఆవిడ స్పిరిచువల్ ఫ్రాగ్మెంట్స్ ఫ్రమ్ ఏ అని ఒక బుక్ రాసింది ఆవిడ. అందులో ఆవిడ క్లియర్ గా చెప్తుంది. ఫ్రాగ్మెంట్స్ ఫ్రమ్ ఏ స్పిరిచువల్ డైరీ అని చెప్పి రాస్తుంది అనమాట బుక్. అందులో ఆ ట్రాన్స్మిషన్ ఎలా వచ్చింది అనేది ఆవిడ అందులో రాసింది. అయితే రష్యన్ విప్లవానికి ముందు ఈ నొరీనా భర్త ఈ రోమ్ నగరంలో అంబాసిడర్ గా పనిచేసేవాడు అంతకు ముందు. అప్పుడు తర్వాత ఆ నగరంలో కొన్ని రోజులు ఉండేది. కానీ ఇప్పుడు బాబాతో వచ్చినప్పుడు ఈ 1933 ఎల్సి హోటల్లో చేసినప్పుడు ఈ మధ్య కాలంలో ఆవిడ ఇటలీలో రోమ్ లోనూ లేదు. కానీ బాబా సడన్ గా ఇలా ఇంతమందిని ఫోన్ చేసి పిలవమని చెప్పారు. అయితే ఈవిడ అనుకుంటుంది అనమాట నొరీనా, ఇప్పటికిప్పుడు ఫోన్ చేసి ఏదో భారతదేశం నుంచి ఒక మహా సద్గురు వచ్చాడు, ఆయన్ను కలుసుకోవడానికి ఏర్పాటు చేయడానికి రండి అని అందరినీ పిలిస్తే అని ఏర్పాటు చేయాలి, కొంతమందిని ఏర్పాటు చేయాలంటే ఇది అసాధ్యమని అనుకోవాలి. ఇప్పటికిప్పుడు ఎలా పిలవాలా అనుకుంటుంది. అనుకుని బాబా చెప్పారు కదా, అప్పటికి ఆవిడకి కొంతమంది అంతకు ముందు ఆవిడ ఆ ఊర్లో ఉండి వెళ్ళింది కాబట్టి, అక్కడ వాళ్ళ ఆయన అంబాసిడర్ గా ఉన్నాడు కాబట్టి చాలా మంది గబగబా కొంతమంది పేర్లు తయారు చేసి 32 మంది పేర్లు లిస్ట్ తయారు చేసి బాబాకి చూపిస్తారు. బాబా ఏం చేస్తారు, టకటక అంతమంది పేర్లు కొట్టేసి ఒక ముగ్గురిని కరెక్ట్ పెట్టి ముగ్గురిని టిక్ చేసి ఆ ముగ్గురిని పిలవమంటారు. ఆ ముగ్గురి పేర్లలో ఏంటంటే ఒకడు ఆ రష్యా దేశపు సైనికోద్యోగి ఒక వ్యక్తి, రెండో వ్యక్తి ఎవరంటే ఒక సింపుల్ నిరాడంబరంగా ఒకటి ఒక ఆ ఇటలీ దేశీయుడు అనమాట, ఒక సహృదయుడు రెండో వాడు. ఇంకో మూడో వ్యక్తి తత్వశాస్త్రం అంటే ఈ ఫిలాసఫీలో మంచి ప్రొఫెసర్ అనమాట, అలాంటి లౌక్యుడు మంచి యువ ప్రొఫెసర్ మూడో వ్యక్తి. ఈ ముగ్గురికి కూడా బాబా టిక్ పెట్టారు. ఈ ముగ్గురిని బాబా పిల్లలు. సో ఒక్కొక్కరిని ఆవిడ ఫోన్ చేసి ఇలాగా మెహర్ బాబా వచ్చారు, సద్గురువు, నువ్వు రావు, నువ్వు లాభం పొందొచ్చు, ఇక్కడ మంచి ఆధ్యాత్మికత ఉంది అని అందరికి ఫోన్ చేసి పిలవడం జరుగుతుంది. అయితే ఈవిడ చెప్తుంది నొరీనా, ఈ మిగతా మొదటి ఇద్దరిని పిలవడంలో ఆవిడ ఏమంత కష్టపడలేదు. వాళ్ళు చెప్పగానే చాలా చక్కగా వచ్చారట. వచ్చి చాలా బాబాతోటి కడు రమ్యంగా మంచి హృదయంగా సాగించే వాళ్ళ సంభాషణ కూడా. వాళ్ళు వచ్చి బాబా దగ్గరికి పొందారట. ఎవరు, మొదటి వాడు ఒక సైనికోద్యోగి, రెండో వాడు ఇటలీ దేశస్తుడు, ఒక నీరాడంబరుడు, ముగ్గురు. అయితే మూడో ఒక వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, ప్రొఫెసర్, ఫిలాసఫీలో ప్రొఫెసరు, యంగ్ ప్రొఫెసర్ అనమాట. ఆయన్ని పిలవడం కొంచెం ఈవిడికి కష్టమే అయింది. ఎందుకంటే ఫోన్ చేసి మాట్లాడేసరికి చాలా ధిక్కారంగా, అసలు సుముఖంగా లేట ప్రొఫెసర్. ఆ సమావేశం గురించి ఇలా వర్ణించింది. అంటే అతను చూస్తే పిలవగానే ఒలిచిచెట్టి లేడు, చాలా మంచి ప్రొఫెసర్, చాలా తెలివితేటలుగా మాట్లాడుతున్నాడు ఫోన్లో. అప్పుడు ఒక సద్గురువుగా బాబాని గురించి ఆసక్తి కలిగించేలా టెలిఫోన్లో ఆవిడ నేను నొరీనా మేచ్బెలి ఇలా వినించింది బాబా గురించి. అది విని
అతనేమన్నట్ట, ఇది నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈయన ఏదో అనుమానించదగ్గ వ్యక్తిగా ఉన్నాడు అని అనుకుని నేను ఆహ్వానాన్ని నిజంగా రిజెక్ట్ చేస్తున్నాను, నేను రావటం లేదు అని ఖచ్చితంగా చెప్పారు. ప్రొఫెసర్ యంగ్ కూడాను అతను. అలా చెప్పేసరికి అప్పుడు మళ్ళీ మాట్లాడి ఆవిడందితే, ఇది మీకు మంచి లాభదాయకమే అవుతుంది. సత్యాన్వేషణలో మీరు ఇంకా ధైర్యంతో, సాహసంతో చేయగలిగిన వారవుతారు. ఇంకా ముందుకు వెళ్ళిన వారవుతారు. ఇది మీకు మంచి హెల్ప్‌ఫుల్ అవుతుంది అని మీరు తప్పకుండా రావాల్సింది అని ఆమె మళ్ళీ చెప్తున్నారు ఈయన మీద. అప్పుడు ఈ యంగ్ ప్రొఫెసరు చాలా లౌక్యంగా, వ్యంగ్యంగా అంటాడు. అంటే ఒక వేళాకోళంగా అంటాడన్నమాట. మీ అద్భుత వ్యక్తి ఎవరో అయితే మీరు చెప్తున్నారు కదా! చూడడానికి వస్తానుండండి అని ఒక వెటకారంగా, ఒక పరిహాస ధోరణిలో మాట్లాడుతూ వస్తానన్నట్టుగా చెప్పాడు. చెప్పి అలా ఆ ప్రకారంగానే ఆ యువ ప్రొఫెసర్ ఏం చేశాడంటే మధ్యాహ్నం 2 గంటలకల్లా 1937 సంవత్సరంలో ఈ ఎల్‌సీఎన్ హోటల్‌లో బాబా బస చేసినప్పుడు అక్కడికి ఈ మూడో వ్యక్తి ఈయన అక్కడికి రావడం జరిగింది. కానీ అతను వచ్చి చూసేసరికి నొరీనా మేచ్‌పల్లి, బాబా ఇంకా కొంతమంది ఉన్నారు. అక్కడ చాలా అంటే చాలా తల బిరుసుగా ఒక హెడ్ స్ట్రాంగ్‌గా ఉండి వచ్చి అలా ఏదో పైకెత్తి చూస్తూ బాబాని చూస్తూ ఏవో లెక్కలు రాసుకుంటూ ఏవో నోట్స్ రాసుకుంటూ కూర్చున్నట్ట బాబా ఎదురుగుండా. అంటే వస్తూనే అతను బిహేవియర్ అంతా కూడా బాబాని నిర్లక్ష్యం చేస్తున్నట్టుగా అస్సలు ఏదో లెక్క వేసుకుంటూ నోట్స్ రాసుకుంటూ కూర్చున్నట్టు. అసలేమి బాబాకి ఎటువంటి రెస్పెక్ట్ లేదు. అయినప్పటికీ కూడా మన ప్రీతం మెహర్ ప్రభు తెలుసు కదా! అపార ప్రేమ, అపార దయతోటి ఎంతో నిరాడంబరగా, ఎంతో సింపుల్‌గా అతన్ని ఆహ్వానించి మాట్లాడారు. అప్పుడు ఈ యంగ్ ప్రొఫెసర్ మంచి పండితుడు, మంచి మేధో సామర్థ్యం అది ఉన్నటువంటి వాడు. అప్పుడు తన సహజమైనటువంటి ఆక్షేపణ ధోరణిలోనే తన మేధావితనం అంతా చూపించడం కోసం ఏంటంటే ఒక నిరాదరణతోటి అంటే బాబా అంటే ఏమి రెస్పెక్ట్ లేకుండా అంటే బాబా ప్రజ్ఞా పాఠవాలని బాబాని ప్రశ్నిస్తూ ఎలా మాట్లాడాలో ఏవో ప్రశ్నలన్నీ వేస్తున్నాడు. అన్ని ప్రశ్నలు గుప్పించసాగేటవారు కూడా. చాలా క్లిష్టమైన ప్రశ్నలన్నీ వేస్తున్నాడు. బాబా తనకున్నటువంటి బాబా నాలెడ్జ్ తోటి చాలా సంక్షిప్తంగా, చక్కగా, సూటిగా సమాధానాలన్నీ చెప్తున్నాడు. చాలా సేపు ఆయన కొన్ని ప్రశ్నలు వేస్తున్నట్టు బాబా చెప్తున్నాడు. ఈ పక్కనున్న నొరీనా మేచ్‌పల్లి వాటిని విశదీకరిస్తోందనమాట బాబాకి. అతనికి ఈ బాబా చెప్తుంటే ఈ నొరీనా మేచ్‌పల్లి ఆవిడ విశదీకరిస్తోంది. బాబాకి విశదీకరించి చెప్తున్నప్పుడు అప్పుడు అంటుందన్నమాట ఆవిడ. ఆ సమాధానాలు బాబా అలా చెప్తుంటే ఆవిడకి నొరీనా మేచ్‌పల్లికి అనిపిస్తుందట, ఆ దివ్య వాణి రూపుదాల్చి అలా సజీవంగా మన ముందు నిలిచిందా అన్నట్లు బాబాని చూస్తూ చాలా ఆనందపడిపోతుంది ఈ నొరీనా మేచ్‌పల్లి. అంటే ఆ డివైన్ వాణి, ఆ దివ్య వాణి వచ్చి ఆయన అడుగుతున్నాడు ప్రశ్నలు, బాబా టకటకా చెప్పేస్తున్నాడు. ఈవిడ సమాధానం చెప్తూ విశదీకరిస్తోంది. ట్రాన్స్‌లేట్ చేస్తోంది. ఆ టైంలో సజీవంగా వచ్చింది ఆ దివ్యవాణి అని చెప్పి బాబాని చూసేసరికి ఆ విధమైనటువంటి అభిప్రాయం ఆవిడకి కలిగింది. కానీ ఆ ప్రొఫెసర్‌కి లౌక్యం ఉన్నటువంటి ఆ ప్రొఫెసర్‌కి మాత్రం ఏమీ కూడా ఇన్ని ఆన్సర్స్ బాబా ఇచ్చినా అతనేమీ తృప్తి చెందలేదు. చాలా అంగీకరించే స్థితిలో కూడా లేడు. అప్పుడు బాబా యొక్క ప్యూర్ నాలెడ్జ్‌లో ఉన్న వాస్తవికతను బాబా యొక్క స్వచ్ఛమైనటువంటి జ్ఞానంలో ఉన్నటువంటి అసలు వాస్తవికతను అతను గ్రహించలేకపోయాడు. అస్సలు. గ్రహించలేకపోయి ఆ ద్వంద్వ సంఘర్షణలో పడిపోయాడు. ఈయన ఇంతలా ఆన్సర్స్ ఇస్తున్నాడు. వాడి మైండ్ మళ్ళీ క్వెషన్‌లేస్తున్నాడు. అయినా అతనిలో ఏదో ఆ ద్వంద్వ సంఘర్షణలో ఉండడం వల్ల అతని మనస్సు మసకబారిపోయి అకస్మాత్తుగా అతనికి ఏం చెయ్యాలో అని నిగ్రహించుకోలేని స్థితిలో ఆ యంగ్ ప్రొఫెసర్ ఏం చేస్తాడంటే తను ఉన్న పరిస్థితి నుంచి ఎలాగో ఆయన అడుగుతున్నాడు, ఇంకా చెప్తున్నాడు. ఇంకా ఏవో క్వెషన్‌లెయ్యాలి అనేటువంటి భావంలో ఉన్నాడన్నమాట. ఏం వేయాలో కూడా తెలియట్లేదు. అందుకని ఆ సమావేశం ముగించేయాలి అన్నట్టుగా లేచి నిలబడిపోయాడు ఆ ప్రొఫెసర్. లేచి నిలబడిపోయి అన్నట్ట, ఈ నొరీనా మేచ్‌పల్లితో మీ గురువుతో చెప్పు అంటే మీ మెహర్ బాబాతో చెప్పు అని. మీ గురువైనటువంటి మెహర్ బాబాతో చెప్పు, నాకేమీ కొత్త విషయాలు చెప్పలేదాయన. సత్యానుభూతికై గతంలో చెప్పబడిన విషయాలనే తిరిగి పాత చింతకాయ పచ్చడిలా మరోసారి చెప్పారు అన్నట్టు ఈ లౌక్యమైన ప్రొఫెసర్. బాబా చెప్పింది అదే కదా! నేను కొత్తగా ఏమీ చెప్పడానికి రాలేదు. మేలుకొల్పడానికే వచ్చాను. కొత్తగా ఏం బోధించడానికి రాలేదు అని విశ్వ సందేశంలో చెప్పింది కదా! అదే అతనన్నట. మీ గురువే నాకు కొత్తగా ఏం బోధించలేదు. గతంలో చెప్పబడిన విషయాలు పాత చింతకాయ పచ్చడే ఇప్పుడు చెప్పారు అన్నాడు. అప్పుడు బాబా అలా చూస్తున్నారట. అచంచలమైనటువంటి ఆ దివ్యానందంతోటి నవ్వుతూ ఆయన యొక్క ధోరణి అంతా చిరునవ్వు చిందిస్తూ ఆయన చూస్తూ ఒక్కసారి ఏం చేశారంటే బాబా ఆయన యొక్క దివ్య హస్తాన్ని ఆ యంగ్ ప్రొఫెసర్ యొక్క తల మీద, చెయ్యి మీద ఒక్క క్షణం అలా ఉంచారు. అలా ఉంచేసరికి
ఒక ప్రయత్నం లేకుండా అప్రయత్న పూర్వకంగా ఏంటంటే అతని యొక్క పరిస్థితి అంతా ఒక్క నిమిషంలో ఎప్పుడైతే బాబా ఆ చిరునవ్వు చిందిస్తూ అతని యొక్క తల మీద చేయి పెట్టారో అప్పుడు బాబా ఆ ఆ కుర్రాడికి చాలా అతనిలో ఉండేటువంటి మానసిక సంఘర్షణ అంతా తొలగిపోయింది. అంటే బాబాని ఏవో ప్రశ్న అడుగుతున్నాడు, ఇంకా ఏవో అడగాలి, ఇంకా ఏవో వ్యతిరేకించాలి అనుకుంటున్నటువంటి అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఇంకా ప్రతిస్పందిస్తుండేటువంటి మనస్సుకి ఆ మనసు ఆ ప్రతిస్పందించే వైఖరి అంతా ఆగిపోయి ఒక్కసారిగా కామ్ అయిపోయి చాలా దీర్ఘంగా అమ్మయ్య అని శ్వాస పీల్చుకుని నిశ్చేషుడైపోయి బాబాని కృపను స్వీకరిస్తున్నట్లుగా అలా కనిపించేట ఈవిడి కంటికి. అలా నిశ్చేష్టుడైపోయి బాబాని చూస్తూ ఆ కళ్ళల్లోకి చూస్తూ ఆ కృపను స్వీకరిస్తూ అలా నిలబడిపోయినట్టుగా ఈవిడి కంటికి నొరీనా మేచబడికి అనిపించాడు. అంటే అతనిలో ఉండేటువంటి చైతన్య వికాసం అనేటువంటి ఆ క్రియని సంభవించింది. ఆ క్షణంలో బాబా అతనికి ఆ చైతన్య వికాసం అనేది కలిగించారు. కొద్దిసేపటికి చాలాసేపు దీర్ఘంగా నిట్టూర్చిన తర్వాత కొద్దిసేపటికి మామూలు స్థితికి వచ్చాడు. వచ్చి అంటే చూడండి, ఏదైనా దివ్య జలంతోటి మనం కనుక సున్నితంగా నీరు చేస్తే మృదుత్వం చేసేస్తే ఒక కొత్త నవ్యత్వాన్ని పొందినటువంటి ఒక మంచి కొత్త ఆత్మల వ్యక్తం అయ్యేటవాడు ఈ నొరీనా మెచ్వలి. ఆ ఒక్క క్షణంలోనే ఆ వికాసం జరగడం వల్ల ఆ దివ్య జలం అనేటువంటి దానికి బాబా యొక్క చేపట్టినటువంటి ఆ సున్నితమైనటువంటి నవ్యత్వాన్ని పొంది ఒక కొత్త ఆత్మలాగా వ్యక్తం అవుతూ శిరస్సు వంచి బాబా పూర్తిగా శిరస్సు వంచి ఇలా అన్నట్ట బాబాతో, అన్ని ప్రశ్నలకు జవాబు ప్రేమ ఒక్కటే అని తెలిసింది. ప్రేమే సత్యం అని తెలుసుకునేలా చేస్తే ఆయన అన్ని ప్రశ్నలు వేశాడు, కానీ అన్నింటికి ప్రేమ ఒక్కటే అని తెలిసింది. ప్రేమే సత్యం అనేటువంటి తెలుసుకునేలా చేశారు. ప్రేమ మాత్రమే అన్ని సమస్యలకి, ద్వంద్వానికి, జీవన పోరాటాన్ని పరిష్కరించగలదు అని ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది. ప్రేమ ఒక్కటే అన్ని సమస్యలకి, ఈ ద్వంద్వానికి, మన లైఫ్ లో ఉండే పోరాటం అన్నింటికి అదొక్కటే మార్గము అని నాకు ఇప్పుడు సంపూర్ణంగా అర్థమైంది అని చెప్తారు. అందుకని లవ్ ఈజ్ ద రెమెడీ ఫర్ ఆల్ ఈల్స్ అని బాబా చెప్పారు. మనకి తెలుసున్నది ఎప్పటి నుంచో. అయితే అలా చెప్పిన వెంటనే అప్పుడు బాబా మోకరిల్లి అప్పుడు బాబాతో అన్నాడు, కాళ్ళ మీద పడి బాబాకి, నా మొత్తం జీవితాన్ని నీకు అర్పిస్తున్నాను, నన్ను ఎలా వినియోగించుకుంటారో మీరు ఎలా వినియోగించుకోండి అని చెప్తారు బాబా. అప్పుడు బాబా ఏమంటారు చూడండి, నువ్వేమీ తడబడకు, ఏమీ కంగారు పడకు. అంటే ఆ యంగ్ ప్రొఫెసర్ తోటి మదన పడకు. నీ జీవిత విధానం అంటే అతని ఒక పద్ధతి ఉంది కదా, నీ జీవిత విధానం ఏదో ఉందో అది నువ్వేం మార్చుకోనక్కర్లేదు. కావని భగవంతుడితో ఏకం అవ్వాలనే తపన మాత్రం కలిగి ఉండు, హృదయపూర్వకంగా కృషి చేయి. భగవంతుడితో ఏకం అవ్వాలనేటువంటి తపనతోటి ఉండు. నువ్వు కొత్తగా నీ లైఫ్ ఏమి నువ్వు మార్చేసుకోక్కర్లేదు. నువ్వేమీ కంగారు పడక్కర్లేదు, మదన పడక్కర్లేదు. అలా ఎప్పుడైతే ఏకం అవ్వాలనే తపన నీ దగ్గర ఉంటుందో, ఆ తపన కోసం నువ్వు కృషి చేస్తావో, ఆ తపనే నిన్ను పరమాత్మని దర్శింప చేసుకునేలా చేస్తుంది అని బాబా చెప్పారు. అప్పుడు మళ్ళీ అప్పుడే బాబాని అతన్ని హెచ్చరిస్తూ మళ్ళీ బాబా ఇలా కూడా అన్నారు ఏంటంటే, ఇప్పుడు ఏదో నేను ప్రసాదించిన ఈ క్షణకాల దర్శనం శాశ్వతంగా ఉండిపోదు. ఇప్పుడు ఏదో ఈ దర్శనం ఇచ్చాను, ఈ దర్శనం వల్ల నీకు ఏదో శాశ్వతంగా అదేం ఉండిపోదు. కానీ అసలైన సత్యం, ఆ రియాలిటీ గురించి నువ్వు మరింత విపులంగా అర్థం చేసుకుంటావు. అప్పుడు ఇంకా లోతులుగా ఆ సత్యం గురించి తెలుసుకుంటావు. అప్పుడు నువ్వు మానవాళికి గొప్ప సేవ చేసేటువంటి అవకాశం వస్తుంది అని బాబా చెప్పారు. ఈ క్షణ దర్శనంతో అయిపోలేదు, కానీ సత్యం గురించి నువ్వు నిజంగా అర్థం చేసుకోవాలంటే నువ్వు దాని గురించి ఇంకా అర్థం చేసుకోవాలి, లోతుల్లోకి వెళ్ళాలి నువ్వు అని బాబా చెప్పడం జరిగింది. అప్పుడు ఆ వ్యక్తి ఆ బాబా యొక్క గది నుండి నిష్క్రమిస్తూ వెళ్ళిపోతూ ఆ వీధి గుమ్మం దాటుతూ వెళుతూ కూడా కళ్ళన్నమాట నీళ్లు వచ్చేసి అలా జారలు కారిపోతూనే ఉన్నాడు. వెళ్ళిపోతూ మళ్ళీ ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఈ నొరీనా తోటి అప్పుడు నొరీనాతో అంటాడనమాట, నేను భగవంతుని దర్శించాలని ఎప్పుడూ కోరుకోలేదు, కానీ నువ్వు నన్ను ఇక్కడికి ఫోన్ చేసి రప్పించినందుకు నాకు నిజంగా నీకు ధన్యవాదాలు. కానీ నేను ఆయన కోసం ఏం చెయ్యాలో అది చేస్తాను. నేను ఈ క్షణం నుంచి ఆయన సేవకు అంకితం అయిపోయాను అని చెప్తే, నీకు ఏం కావాల్సిన నేను చేస్తాను అని చెప్తూనే ఇక్కడ పిలిచినందుకు చాలా ధన్యవాదాలు అని చెప్తూ కళ్ళు తుడుచుకుంటూ అతను వెళ్ళిపోతాడు ఆ ప్రొఫెసర్. అంటే చూడండి, అతను ఎంత ఒక పులిలాగా వచ్చి ఒక పిల్లిలాగా మారి బాబా అనుగ్రహానికి పాత్రుడైనటువంటి ఆ ఫిలాసఫీలో ప్రొఫెసర్ అయిన బాబా యొక్క అరక్షణంలో ఆయనకి అంకితం అయిపోతాడు. అంచేత అవతాడి యొక్క కార్య విధానాలు
మనకి ఎలా ఉంటాయి అనేది మనకి తెలియదు. చాలా మన పరిమిత మనసులకి ఆయన ఆ యొక్క కార్య విధానం మనకు తెలియదు. అంచేత బాబా యొక్క అనుగ్రహం కనుక ఎవరైనా పాత్రుడంటే ఎంత వ్యతిరేకతతో వచ్చినా కూడా అరక్షణంలో ఆయనకి అంకితం అయిపోతారు అని బాబా చెప్తారు. ఇది 1933లో జరిగినటువంటి రష్యాలో జరిగినటువంటి సంఘటన. ఇది వాళ్ళ మీతో పంచుకునేటువంటి అవకాశం వచ్చినందుకు జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. టైం కూడా అయిపోయింది. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. ఇంకెవరున్నారు పాటలు? నెక్స్ట్ మనం సంకీర్తనలోకి వెళదాం. జై బాబా. శ్రీకుమార్ గారు ఒక సంకీర్తన చేయండి. జై బాబా. పాడండి. రారండోయ్ జనులారా, పాడండోయ్ ప్రియమారా, అరుదించే భూమికి అవతారం, అర్పించు స్వార్థ మమకారం. ప్రేమ సాగరము మేహరు బాబా, ప్రేమ పిపాసి పరుగునరారా, ప్రేమించుమురా కోరిక లేక, ప్రేమ ప్రసాదము బడయుదుగాక. రారండోయ్ జనులారా, పాడండోయ్ ప్రియమారా, సమీపింతువో సద్బుద్ధి లేక, ప్రేమ కల్గురా నీకెరుక లేక, మనసు మారురా తిరుగులేక, మంచి తెలియురా మరుగులేక. రారండోయ్ జనులారా, పాడండోయ్ ప్రియమారా, లేదు దర్శనము అదృష్టము లేక, ఓదు అహం సందర్శన లేక, ప్రేమ కల్గదురా స్వార్థము పోక, ప్రేమించలేవు మర్మము పోక. రారండోయ్ జనులారా, పాడండోయ్ ప్రియమారా, సేవించలేవు ప్రేమయలేక, సేవ చేయరా స్వార్థము లేక, ముక్తి లేదురా ప్రేమయలేక, మోదము కల్గదు ముక్తి లేక. రారండోయ్ జనులారా, పాడండోయ్ ప్రియమారా, యుగ యుగాలకిది దేవుని రాక, జగతిలో మరి అన్నటికో కేక. పురాణ పురుషుడు మేహరు బాబా, పుట్టెను పూనా నగరములోన, పరాత్పర పర బ్రహ్మయే బాబా, పరబ్రహ్మ పరమాత్మయే బాబా, భాస్కర ప్రియుడౌ మేహరు రాక, భవహరమౌ భగవంతుని రాక. రారండోయ్ జనులారా, పాడండోయ్ ప్రియమారా, రారండోయ్ జనులారా, పాడండోయ్ ప్రియమారా. జై బాబా అండి. జై బాబా అందరికి. జై బాబా అండి. శ్రీకుమార్ గారు మంచి భాస్కర్ రాజు గారు కీర్తన నిర్మించారు. జై బాబా. ఇప్పుడు నాగమణి గారు, ఎం నాగమణి గారు. శ్రీజ అన్న పేరు నాదండి, విజయలక్ష్మి. శ్రీజ, ఓకే, గుర్తుంది విజయలక్ష్మి. ఓకే. నాగమణి గారు లేరా? సరే, సత్యవతి గారు మీరు ఒక సంకీర్తన పాడండి. నెక్స్ట్ శ్రీజ గారు పాడు. జై బాబా.
మెహర్ బాబా अवतार मेहर बाबा की जय। ఎక్కడున్నా ఎప్పుడైనా మెహరంటే చాలని, కష్టమైన సౌఖ్యమైన మెహరంటే మేలని, నచ్చ చెప్పనా నామస్మరణతో, సర్ది చెప్పనా గానముతో, ఎదలో బాధ ఏదో తపన, ఎక్కడున్నా ఎప్పుడైనా మెహరంటే చాలని, కష్టమైన సౌఖ్యమైన మెహరంటే మేలని, ఆర్భటం ఎక్కువాయే నిర్భయము నీరు కారే, దౌర్భాగ్యమది ఏమిటో మెప్పుల పూజలాయే, గొప్పల రోజులాయే, తిప్పల తిరునాళ్ళాయే, చెప్పుడు మాటలకు చెవులు చేటలాయే, పరోక్ష నిందలతో ఒళ్ళు పులిసిపోయే, కార్యాలు కాసులకై తంటాలు పడుతుంటే, వ్యక్తిత్వాలకు ప్రేమ దాసోహమైన వేళ, నచ్చ చెప్పనా నామస్మరణతో, సర్ది చెప్పనా గానముతో, ఎదలో బాధ ఏదో తపన, దైవము తేలికాయే ధైర్యముతో నిండిపోయే, బ్రతుకంటే భయమాయను, రోగాలు మీరిపోయే రాగాలు మారిపోయే, త్యాగాలే కరువాయను, ఆశల వాకిటిలో స్వార్థాలు చెలరేగెను, స్వార్థాలలో గిళ్లలో అనర్థాలు అలరారెను, బంధాలు బూటకమై స్నేహాలు నాటకమై, మనసుల చాటున వైరం హద్దులు మీరిన వేళ, నచ్చ చెప్పనా నామస్మరణతో, సర్ది చెప్పనా గానముతో, ఎదలో బాధ ఏదో తపన, ఎవరికి వారే ఎప్పుడు తప్పులు సరిచేసుకుంటే, మెప్పొన్నది ఆశించము, ఇతరుల సేవకు ఎప్పుడు సతతము యోచన చేస్తే, ఆడంబరమాశించము, సంతృప్తి జీవనమే సహనాన్ని అలవర్చును, దాతృత్వ గుణమున్నచో త్యాగము వెన్నంటును, ప్రేమావతారునికై అల్లాడిపోతుంటే, ఏకత్వానికి త్రోవా ఎదుటే గోచరమైతే, నచ్చ చెప్పనా నామస్మరణతో, సర్ది చెప్పనా గానముతో, ఎదలో బాధ ఏదో తపన, ఎక్కడున్నా ఎప్పుడైనా మెహరంటే చాలని, కష్టమైన సౌఖ్యమైన మెహరంటే మేలని, నచ్చ చెప్పనా నామస్మరణతో, సర్ది చెప్పనా గానముతో,
అవతార్ మెహర్ బాబా కి జై. జై మెహర్ బాబా. థ్యాంక్ యూ మహాలక్ష్మి గారు. అందరికీ జై జై బాబా మెహర్ అండి. బాబా. జై బాబా సరస్వతి గారు. బాగుంది, మంచి కీర్తన వినిపించారు. ఇది అంతా మీ దాంట్లో అన్ని దాతృత్వం, సంతృప్తి అని అన్ని మైవిష్ల పాయింట్లు అన్ని కూడా కలుగుతాయి బాబా చెప్పిన విషయాన్ని. చాలా ఏ సినిమా పాట వరుస ఇది? అది ఆపద్బాంధవుడు సినిమా. ఆపద్బాంధవుడు సినిమా ఉంది కదా. జోలాలి జోలాలి చీర కాదు జోలని. కాదు కాదు జోలాలి కాదు. ఆ, చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా చుక్కల్లారా జాబిల్లి. చూపులారా. ఆ Yes, సినిమాలో yes. ఈ పాటనేమో ఆ, మామూలుగా అయితే ఈ చుక్కలు. స్టైల్ కూడా అదే జోలాలి అని ఉంటుంది. అది జై వేరు, బాగుంది అది బాగుంది. వేరు. జై అదే బాబా. స్ట్రైక్ అవుతుంది ఏదైనా అదే ఆపద్ బాంధవుడు చాలా బాగుంది. మీనింగ్ బాగుంది, ట్యూన్ కూడా బాగుంది, చాలా బాగుంది. జై బాబా సత్యవతి గారు. జై బాబా. ఇప్పుడు ఇంకెవరున్నారు? నాగమణి గారు ఫస్ట్ జాయిన్ అయ్యారు. ఉంటే ఒక నాగమణి గారు ఒక కీర్తన చేయవలసిందే కోరుతున్నాను. లెఫ్ట్ అయిపోయారా? రమణమ్మ కూడా ఉందండి. రమణమ్మ ఉంది. చూశాను. ఓకే ఓకే. ఉమ్. శ్రీజ గారు ఎవరు? విజయలక్ష్మి గారు మీరు పాడతానన్నారు, పాడండి. పాడతానండి. పాడండి. అవతార్ మెహర్ బాబా కి జై. ఆది అంతాలు లేనట్టి అద్వైతమా, అవని జనులంతా ఆశించు అపురూపమా. ఆది అంతాలు లేనట్టి అద్వైతమా, అవని జనులంతా ఆశించు అపురూపమా. మౌనము దాల్చి భాషించ దివ్యత్వమా, మౌనము దాల్చి భాషించ దివ్యత్వమా. మనసు హరించే మేల్కొల్పు ఆనందమా, మనసు హరించే మేల్కొల్పు ఆనందమా. ఆది అంతాలు లేనట్టి అద్వైతమా, ప్రతి యుగమందు అరుదించు అవతారమా, పాప భారాన్ని తొలగించు పరిశుద్ధమా. ప్రతి యుగమందు అరుదించు అవతారమా, పాప భారాన్ని తొలగించు పరిశుద్ధమా. సత్య మార్గాన్ని చూపించు పరతత్వమా, సత్య మార్గాన్ని చూపించు పరతత్వమా. ప్రతి హృదయాన్ని స్మృశించు సందేశమా, ప్రతి హృదయాన్ని స్మృశించు సందేశమా. ఆది అంతాలు లేనట్టి అద్వైతమా, అవని జనులంతా ఆశించు అపురూపమా. వివిధ రూపాలు ధరించు అవ్యక్తమా, వివిధ నామాల చరించు నిశ్శబ్దమా. వివిధ రూపాలు ధరించు అవ్యక్తమా, వివిధ నామాల చరించు నిశ్శబ్దమా. దివ్య సూక్తులను వివరించు సద్గ్రంథమా, దివ్య సూక్తులను వివరించు సద్గ్రంథమా. బంధముల త్రించి రక్షించు కారుణ్యమా, బంధముల త్రించి రక్షించు కారుణ్యమా. ఆది అంతాలు లేనట్టి అద్వైతమా, అవని జనులంతా ఆశించు అపురూపమా. రూప మధురిమలను అందించు లావణ్యమా, వేణుగాన మధురిమల వినిపించు సంగీతమా. రూప మధురిమలను అందించు లావణ్యమా, వేణుగ మధురిమల వినిపించు సంగీతమా. ఇలా మధురిమల మరిపించు మాధుర్యమా, ఇలా మధురములను మరిపించు మాధుర్యమా. ప్రేమ మాధుర్యమును తెచ్చు శృంగారమా, ప్రేమ మాధుర్యమును తెచ్చు శృంగారమా. ఆది అంతాలు లేనట్టి అద్వైతమా, అవని జనులంతా ఆశించు అపురూపమా. మౌనము దాల్చి భాషించ దివ్యత్వమా, మనసు హరించే మేల్కొల్పు ఆనందమా. ఆది అంతాలు లేనట్టి అద్వైతమా. అవతార్ మెహర్ బాబాకి జై. వినపడిందా అండి పాట అసలు? వినపడింది.
ఆది అంతాలు లేని అంటూ చక్కగా పాడారు. జై బాబా వినపడి. జై బాబా, అందరికీ జై బాబా. జై బాబా. విజయలక్ష్మి గారు మీకు జై బాబా. ఇంకా ఎవరు ఉన్నారు? రమణమ్మ గారు జై బాబా. నేను పాడండి. जय बाबा। अवतार मेहर बाबा की जय। जय बाबा। జై బాబా. मेहरु प्रभुवे दैवं మా ప్రేమకు మెహరే గమ్యం బాబా జననం సృష్టికే మోదం బాబా జననం సృష్టికే మధురం కరుణకు దేవాలయం మెహరు ప్రభువే దైవం మా ప్రేమకు మెహరే గమ్యం మెహరు చరితం మధురిమ భరితం ఆతని మౌనం అతులిత మహిమం మెహరు చరితం మధురిమ భరితం ఆతని మౌనం అతులిత మహిమం ఆతని రూపం ఆతని రూపం అవ్యాయ సహితం మెహరు ప్రభువే దైవం మా ప్రేమకు మెహరే గమ్యం ఆలింగనము చుంబనమేచి ఆదరించెను జ్ఞానమునిచి ఆలింగనము చుంబనమేచి ఆదరించెను జ్ఞానమునిచి అతడే సత్యం అతడే సత్యం మార్గము కూడా మెహరు ప్రభువే దైవం మా ప్రేమకు మెహరే గమ్యం మెహరు బాబా మహిమన దైవం ఆతని స్మరణం ఆతి నిదానం మెహరు బాబా మహిమన దైవం ఆతని స్మరణం ఆతి నిదానం ఆతని నామం ఆతని నామం మనకంత మననం మెహరు ప్రభువే దైవం మా ప్రేమకు మెహరే గమ్యం ప్రేమ పదానికి సాధకమతడే రామచంద్రునకు హృదయమతడే ప్రేమ పదానికి సాధకమతడే రామచంద్రునకు హృదయమతడే రామచంద్రునకు రక్షకుడతడే మెహరుని కొంగే మనకంత వరణం మెహరు ప్రభువే దైవం మా ప్రేమకు మెహరే గమ్యం బాబా జననం సృష్టికే మధురం బాబా జననం సృష్టికే మోదం కరుణకు దేవాలయం మెహరు ప్రభువే దైవం మా ప్రేమకు మెహరే గమ్యం జై బాబా అండి మహాలక్ష్మి గారు అందరికి జై బాబా జై బాబా అండి. మంచి రమణమ్మ గారు మంచి రామచంద్ర గారి కీర్తన వినిపించారు. చాలా బాగుంది. అతని స్మరణమే మనకి అంత మననం అని చక్కగా పాడారు. జై బాబా. మాలతీరావు గారు ఒక కీర్తన పాడు. జై బాబా అండి. జై బాబా. జై బాబా. जय बाबा अवतार मेहर बाबा की जय मेहर बाबा ये मदिलोना
నిరతమై తోచునెల్లప్పుడు శిలల వలె నుండు హృదయాలు ప్రేమ బీజాలు నాటించే మేరు బాబాయే మదిలోన నిరతమై తోచునెల్లప్పుడు శిలల వలె నుండు హృదయాలో ప్రేమ బీజాలు నాటించే మేరు బాబాయే మదిలోన ప్రేమ వికసించు తరుణంలో చేరుదవి నీ కోరికలో ప్రేమ వికసించు తరుణంలో చేరినవి నీ కోరికలో తరుగరాని తపనలన్నీ తరుగరాని తపనలన్నీ సమసిపోయాయి సన్నిధిలో మీరు బాబాయే మదిలోన నిరతమే తోడునెల్లప్పుడు శిలల వలె నుండు హృదయాలో ప్రేమ బీజాలు నాటించే మీరు బాబాయే మదిలోన కరుణ కురిపించు కనుదోయి స్మరణ కలిగించు నీ నామం కరుణ కురిపించు కనుదోయి స్మరణ కలిగించు నీ నామం కరుణ కన్నా స్మరణ కన్నా వరలు నీపైన నా ప్రేమ కరుణ కన్నా స్మరణ కన్నా వరలు నీపైన నా ప్రేమ మీరు బాబా మదిలోన నిరతమే తోచునెల్లప్పుడు శిలల వలె నుండు హృదయాలో ప్రేమ బీజాలు నాటించే మీరు బాబాయే మదిలోన ఒకే విశ్వాస శూన్యుడని ఒకే మార్గాన నీరాక ఒకే విశ్వాస శూన్యుడని ఒకే మార్గాన నీరాక అగోచరుడైన నిన్ను కొలిచి రామచంద్రుడనే కనుమా అగోచరుడైన నిన్ను కొలిచి రామచంద్రుడనే కనుమా మీరు బాబాయే మదిలోన నిరతమై తోచునెల్లప్పుడు శిలల వలె నుండు హృదయాలో ప్రేమ బీజాలు నాటించే మీరు బాబాయే మదిలోన జై బాబా అండి మహాలక్ష్మి గారు థ్యాంక్ యూ అందరికీ జై బాబా జై బాబా మెహర్ బాబాయే మదిలో జై బాబా మంచి కీర్తన వినిపించారు. జై బాబా అల్తీ ఇది రావు కూడా గారు అతనే రాశారు కదా రామచంద్ర గారు అవును ఆయనే రామచంద్ర గారు. ఆయన అప్పట్లో మంచి కీర్తన రాశారు. వాళ్ళు ఇంకెవరు నాగమణి గారు కానీ అరుణ గారు కానీ ఎవరైనా ఉంటే ఇద్దరిలో ఎవరైనా ఉంటే ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. నాకైతే కనబడలేదు ఇక్కడ. నాగమణి గారు కానీ అరుణ గారు కానీ. జై బాబా. మల్లికార్జునరావు గారు ఉన్నారా?
జై బాబా. అయితే ఇప్పుడు మనకి టైం కావస్తుంది కాబట్టి మనకి బాలకృష్ణ గారు ప్రేయర్స్ చెప్తారు, బాబా చేస్తారు. విశాలి జై బాబా ఇచ్చారేంటండి ఆనంద్ కుమార్ గారికి? ఆనంద్ కుమార్ గారు పాడే. విశాలి ఉన్నా అమ్మా? విశాలి జై బాబా లైన్ లో ఉన్నారా? విశాలి లెఫ్ట్ అయిపోయినట్టు. సరే, మనం ఉన్నాం, ఇంకెవరు కనపడట్లేదు కాబట్టి బాలరాజు గారు ప్రార్థన చేస్తారు. ఒక 2 నిమిషాలు మౌనం నేను చేస్తాను. మళ్ళీ శ్రీకుమార్ గారు, రమణమ్మ గారు ఇద్దరు కలిసి హారతి బాబాకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే. ఓకే, ఇంకెవరు లేరు కదా పాడిన వాళ్ళు? అందరూ పాడారు ఇవాళ. జై బాబా. బాలకృష్ణ గారు మీరు ప్రార్థన చేయండి బాబు. अवतार मेहर बाबा की जय। ఓ పర్వర్దిగార్, సర్వపోషక సర్వరక్షక, నీవు ఆదియును అంతమును లేనివాడు, అద్వయుడు, నిరుపమానుడు. నీ ప్రమాణమెవరు ఎరుగనేరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడు. నీవు అపరిమితుడు, గంభీరుడు, ఊహాతీతుడు, భావనాతీతుడు, శాశ్వతుడు, నాశం లేనివాడు. నువ్వు అవిభాజ్యుడు, దివ్య చక్షులతో గాని నిన్నెవ్వరు చూడజాలను. నువ్వు ఎల్లప్పుడు ఉంటివి, నువ్వు ఎల్లప్పుడు ఉన్నావు, ఎల్లప్పుడు నువ్వు అంతటను గలవు, నువ్వు అంతటికి అన్నింటికి ఆవల ఉండు, నువ్వు ఆకాశమున గలవు, పాతాళమున గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నువ్వు 3 లోకాలు ఉన్నావు, ముల్లోకాలకు ఆవల కూడా ఉన్నావు. నీవు అగోచరుడు, నువ్వు స్వతంత్రుడు, నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడు, అందరి మనసులను హృదయంలో నేడినవాడు. నీవు సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి. నీవే అనంత జ్ఞానం, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞానసాగరుడు, సర్వజ్ఞుడు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి, జ్ఞానమే నువ్వు. నీవు సర్వదయాళుడు, నిత్య శుభంకడు, నువ్వు ఆత్మలకెల్లా ఆత్మవు, అనంత గుణ విశిష్టడు. నువ్వు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలం, ప్రేమ మహాసాగరుడు. నువ్వు పురాణ పురుషుడు, సర్వోన్నతుడు. నువ్వు ప్రభుడవు, పరమేశ్వరుడు. నువ్వు పరుడు, పరాత్ముడు. నువ్వు పరబ్రహ్మవు, అల్లా, ఇలాహి, యజ్దన్, మజ్ద, ప్రీతమైన భగవంతుడు, ఈజత్ అనబడు ఏకైక పూజ్యుడు. ఓం పరబ్రహ్మ పరమాత్మ యాజ్ దాన్ లాయిలా ఇల్లిల్లా. ఓ గాడ్ ఫాదర్ అండ్ హెవెన్, పరమదయానికి ఓ ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపడుచున్నాం. అసత్యము, అధర్మము, అపవిత్రమగు తలపును మేము పశ్చాత్తాపడుచున్నాం. స్వార్థం చే ప్రేరేపించబడిన ప్రతి పనికి నీ ప్రతి మాటకు తలపునకు, దేశం చే ప్రేరేపించబడిన ప్రతి పనికి నీ ప్రతి మాటకు తలపునకు మేము పశ్చాత్తాపడుచున్నాం. పలికుండరాని పలికి మాటకు, చేసి ఉండరాని చేసిన చేతకు మేము పశ్చాత్తాప. స్వార్థం చే ప్రేరేపించమన్న ప్రతి పనికి నీ ప్రతి మాటకును ప్రతి తలంపునకును, ద్వేషం చే ప్రేరేపించమన్న ప్రతి పనికి నీ ప్రతి మాటకును ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుతున్నాం. ముఖ్యంగా కామంతో కూడా మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతమును, పలికిన ప్రతి అమృతమునకు, సమస్త కపటవర్ధనమునకు, ఆడిదప్పి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాం. ఇక్కడ ముఖ్యంగా కూడా పరులకు నాశనం అనుకూర్చుంటే మేము చేసిన పనికి, ఇతరులకు బాధ కలుగజేసిన మేము ఆడిన మాటను, చేసిన చేతకును, ఇతరులకు బాధ కలగవలని మేము కోరిన ప్రతి కోరికకు మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాము. అపార దయానిధి ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపంలో క్షమం పెడుకుంటున్నాం. తలపులలో కానీ, మాటలలో కానీ, చేతులలో కానీ నీ ఇచ్ఛానుసారం నడుచుకొని జాలక నిరంతరం విఫలమవుతున్న మమ్మలను క్షమింపేడుకుంటున్నాం. ప్రీతమ దైవ, నిన్ను అధికంగా ప్రేమించటకు అధికాధికంగా, ఎంతో అధికంగా, ఇంకా అధికంగా నీతో ఐక్యం పొందగల అర్హత సంపాదించడానికి మా అందరికీ తోడ్పడం. ఇంకను బాబా కొంగును చిట్ట చివరి వరకు విడకుండా ఈ విధంగా మా అందరికీ సహాయభూతులకము. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై బాబా అండి. మీ ప్రార్థన ముగిసింది. ఇప్పుడు ఆనంద్ కుమార్ గారు జూమ్ లో ఉంటే 2 minutes నామని చెప్పండి. ఆనంద్ కుమార్ గారు, జై బాబా. జై బాబా. సత్యవతి గారు మీరు చేయండి 2 minutes నామం. जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। मेहर बाबा, मेहर बाबा,
मेहर बाबा 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 अवतार मेहर बाबा की జై బాబా. ఒక నిమిషం మౌనం చేద్దాం ప్రభువుని తలుచుకుంటూ. ఆ తర్వాత రమణమ్మ గారు హారతిస్తారు. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా. హారతి పాడు. आदि सचेतन शांति निकेतन नमो ब्रह्मा आओ मेहर प्रभु मेहर प्रभु आरती अपनाओ प्रेम दीप मय हिय जलाओ निविड़ अंधेरा मिटता पाओ अपना सब कुछ तुम्हें चढ़ाओ अपना सब कुछ तुम्हें चढ़ाओ तुम मुझको सरसाओ मेरे प्रभु आरती अपनाओ मेरे प्रभु आरती अपनाओ जीवन के हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी हे करुणा कर लीलाधारी हे करुणा कर लीलाधारी तुम करुणा बरसाओ मेहर प्रभु आरती अपनाओ मेहर प्रभु आरती अपनाओ बने आरती जीवन मेरा आदि अंत का लय हो घेरा खुले नयन और दिख सवेरा खुले नयन और दिख सवेरा तुम मुझ में छा जाओ मेरे प्रभु आरती अपनाओ मेहर प्रभु आरती अपनाओ आदि सचेतन
శాంతి నికేతన నమో బ్రహ్మ आओ मेहर प्रभु హారతి అపునావో मेहर प्रभु आरती अपनाओ। అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి మహాలక్ష్మి గారు. జై బాబా. అందరికీ జై బాబా. జై బాబా, జై బాబా అండి. మీ ఇద్దరికి కూడా బాబా యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇవాళ మీ హారతి తోటి ముగిసింది కార్యక్రమం. ఈ రోజు నాకు ఈ కార్యక్రమానికి బాబా అవకాశం కల్పించినందుకు బాబాకి, అరుణ్ గారికి, అందరికీ ధన్యవాదాలు. గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ జై బాబాలు ధన్యవాదాలు చెప్తున్నాను. అంటే ఒకవేళ నా ప్రసంగంలో ఏమైనా, మా కండక్టింగ్ లో ఏమైనా తప్పులు దొరికినా అందరినీ కూడా ఒకసారి క్షమించవలసిందిగా కోరుకుంటున్నాను. జై బాబా. మనం మళ్ళీ రేపు అందరూ సెంటర్లకు వెళ్తాము. ఎల్లుండి మండే 4:30కి మళ్ళీ మనం ఈ మెహర్ ప్రభు ప్రేమికుల సహవాసులో అందరూ కలుసుకుందాం. పేరు పేరున అందరికీ జై బాబాలు. అవతార్ మెహర్ బాబా కీ జై. మీ యాంకరింగ్ అందరికీ బాగుంటుంది జై బాబా. అందరికీ జై బాబా. మహాలక్ష్మి గారు, మీ యాంకరింగ్ బాగుంటుంది. బాబా చాలా జై బాబా. జై చాలా బాబా. బాగుంది మహాలక్ష్మి గారి యాంకరింగ్. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. సత్యవతి గారు, అందరికీ జై బాబా. సత్యవతి గారు, కొప్పరు సత్యవతి గారు ఉన్నారా? సత్యవతి గారు ఉన్నారా? లేరు వెళ్ళిపోయినట్టున్నారు. వెళ్ళిపోయారా? ఓకే ఓకే. జై బాబా అండి. జై బాబా. జై బాబా. జై బాబా. ఇవాళ నాగమణి గారు కూడా జాయిన్ అయ్యారు. లెఫ్ట్ అయిపోయారు. జై బాబా. అందరికీ జై బాబా. జై అందరికీ బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై.